సునీత బోయ ఆల్ గర్ల్స్. నేను మీ సునీత బోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది హంపీలో ఉండే విరూపాక్ష టెంపుల్ అండి. ఇది హంపీ అండి. ఇక్కడ నుంచి బోటింగ్ ఉంది. అక్కడ మీకు బోటింగ్, ఇదంతా బోటింగ్ అండి. ఇక్కడ నుంచి బోట్స్ అక్కడ ఉంటాయి, బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి పడవ బోట్స్. నేను అంజనాదారికి పోతున్నాను అండి. ఈరోజు సాటర్డే కదా, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అంజనాదారికి వచ్చేసేసాను. అంటే విరూపాక్ష టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను అంజనాదారికి పోతున్నానండి. అంజనాదారికి పోయి వచ్చిన తర్వాత అక్కడే ఉంటాను. అంజనాదారిలో నేను ఏం మాట్లాడతాను ఏంటి అనేది మొత్తం మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి చెట్లు ఇవన్నీ మొత్తం ఇలా ఉంది. ఇక్కడంతా బాగుంది, కొబ్బరి తోటలు అన్ని. అంజనాదారికి వెళ్ళి అంజనాదారిలో నేను ఏం మాట్లాడతాను ఏంటి అనేది మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతానికి అయితే హంపీ నుంచి అంజనాదారికి వెళ్తున్నాను. అంజనాదారి ఏంటి అంటే, మన హనుమాన్ సినిమాలు చూసాం కదా, అంజనాదారి హనుమాన్ బర్త్ ప్లేస్ అది అండి. ఈరోజు సాటర్డే అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. అంజనాదారిలో నుండి నేను వీడియో స్కిప్ అవ్వకుండా చూపిస్తాను. ప్రెసెంట్ హంపీలో ఉన్నాను, ఓకేనా? మర్చిపోకుండా చూడండి అంజనాదారిలో వీడియో, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సునీత బోయ ఆల్ గర్ల్స్. ఇది సపరేట్ వీడియో. ఇంత హంపీలో మాట్లాడాను కదా, ఆ వీడియో తర్వాత మళ్ళీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన, నా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తా అండి. అదిగోండి అంజనాదారి టెంపుల్. లాస్ట్ టైం సగమే తీసాను, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నా. అదిగోండి టెంపుల్. ఈరోజు సాటర్డే కదా, మొత్తం వెళ్తున్నాను. మీ అందరు గుడి పక్క ఉందండి, నేను ఇప్పుడు చూపిస్తా పదండి. లాస్ట్ టైం అంజనాదారికి వచ్చినప్పుడు నేను ఈ టెంపుల్ చూడలేదండి. ఇక్కడ అంజనాదారిలో కింద స్టార్టింగ్ లోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి పైకి ఇలా పోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం అంతా తీసి చూపించాను యూట్యూబ్లో. బట్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నానండి. ఇక్కడ ప్రే చేసి పైకి వెళ్తాను. అదిగోండి మళ్ళీ అంజనాదారికి వచ్చాను. నేను హనుమాన్ ఉన్నాడు, హనుమాన్ మీద ప్రే చేసి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. లాస్ట్ టైం మీకు నేను చూపించాను కదా, చూడండి అంజనాదారి హనుమాన్. పైకి వస్తున్నారు స్వామి. జనాలు చూడండి ఎంతమంది, మొత్తం జనాలు ఎంత నిండుకున్నారండి. పైన అంజనాదారి పైన ఉంది. అంజనాదారిలో దర్శనం మొత్తం అయిపోయిందండి. చాలా టైం పట్టింది. క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు. అంజనాదారి అండి, హనుమాన్ టెంపుల్ కి దర్శనం అయిపోయింది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు, సాటర్డే కదా. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి. నేను స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, ఓకేనా? అదండి వెనక పక్కన అంజనాదారి టెంపుల్ అంటే సాక్షాత్ హనుమాన్ జన్మించిన అంజనాదారి, అవునా? కనిపిస్తుంది కదా టెంపుల్. ఈ టెంపుల్ అక్కడ ఇది నేను రెండోసారి రావడం. హంపీ నుంచి ఇప్పుడు అంతా వర్షం ఫుల్ వస్తుంది, క్రౌడ్ అంతా ఉన్నారు. జాగ్రత్తగా ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. అదిగోండి నిజంగా అంజనాదారి, అదిగోండి టెంపుల్ అంజనాదారి. పైన హనుమాన్ కూడా కనిపిస్తున్నాడు, అవునా? చిరంజీవి గారి పేరు సాక్షాత్తు హనుమాన్ భక్తులు వాళ్ళంతా, అవునా? చిరంజీవి గారు కళ్యాణ్ సార్ కానివ్వండి, మొన్న చిరంజీవి గారు కూడా విశ్వంబర మూవీ దగ్గర కళ్యాణ్ సార్ కి ఆంజనేయ స్వామి పెట్టి మరీ డబ్బులు ఇచ్చి గెలిచాడు. ఈ రోజు అంతా గెలిచింది, అంతా బాగుంది. నేను కూడా హ్యాపీ మూడ్ లో ఉన్నాను. మీ అందరికి తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది కదా పవన్ కళ్యాణ్ టాటూ. నాకు కళ్యాణ్ సార్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు. కానీ ఇప్పటిదాకా నేను సెలబ్రేట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఒకటి. ఇంతవరకు అయింది గీతా ఆర్ట్స్ లో 5 years లో ఏ రోజే కానీ ఇంతవరకు ఈ 5 years లో బన్నీ వాస్ ఒక్కసారి కూడా ఎవరు కానీ పట్టుకొచ్చి మీడియా వాళ్ళు అడగట్లేదు. ఎంతమంది పొలిటీషియన్స్ గురించి రాస్తున్నారు, ఎంతమంది వాళ్ళ సినిమా వాళ్ళ గురించి రాస్తున్నారు. ఒక్క కామన్ వాడి పేరు బన్నీ వాస్ కాదు, వాడికి అరవింద్ గారు అబ్బాయి కానే కాదు, అల్లు అర్జున్ గురించి రాస్తున్నారు తప్ప వాడు గురించి ఇంతవరకు రాయట్లా. వాడు రాడు బయటికి, ఓకే? నేను కూడా చూస్తాను, రోజులు చూస్తాను. నాకు ఒక లిమిట్ ఉంటుంది. చూడండి చిరంజీవి గారు కూడా ఒకప్పుడు పిఆర్పి పార్టీ స్థాపించినప్పుడు 10 years పొలిటికల్ గా ఉండి తన ప్రెజర్, ఆ టార్చర్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ మెంటల్ స్టెబిలిటీ భరించలేక పక్కకు వచ్చేసాడు. నేను జస్ట్ క్యాంపెయిన్ చేసి నేను పక్క తప్పుకొని నేను సినిమాలు చేసుకుంటూ ఫ్యామిలీ కోసం కష్టపడి నన్ను ఇరికిచ్చాడు బన్నీవాస్. అది కూడా ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మేము ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. మేమేదో అభిమానంగా క్యాంపెయిన్ చేసి వచ్చేసినాం. సినిమాలు ఇస్తాను అవి ఇస్తాను ఆశ పెట్టి పిక్చర్ చేసేది బన్నీవాస్. గీతా ఆర్ట్స్ స్టాఫ్ అందరూ, గీతా ఆర్ట్స్ ఎంప్లాయీస్ అందరూ, ఇంక్లూడింగ్ అక్కడ అల్లు అర్జున్ గారు వాళ్ళందరూ బన్నీవాస్ చెప్పినట్టు వింటున్నారు. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. ఇంకా టైం తక్కువ ఉందండి. ఇప్పుడు చూడండి కొత్తది ప్రణీత్, అతని పేరు నారాయణితిన్, ఆ మూవీ అయిపోయేంత వరకు వాడు బయటికి రాడు. నెక్స్ట్ తండ్రి సినిమా అయిపోయేంత వరకు సినిమాలు పోతాయని ఒక భయంతో వాడు అస్సలు బయటికి రప్పించాడు. ఎప్పుడు బయటకు పంపిస్తే 5 years గడిచింది. 5 years ఎంత మెంటల్ గా డిస్టర్బ్ చేశాడు, ఎన్ని ఆటలు ఆడాడో నాకు తెలుసు, ఓకే? ఖచ్చితంగా మీరు బయటకు రప్పించలేదు అనుకోండి బన్నీవాస్ని, రేపనే రోజు గీతా ఆర్ట్స్ నిజంగా మీ చేతుల్లో మీరే రోడ్ పాలు చేసుకుంటారు. ఇది వీడియో మొత్తం గీతా ఆర్ట్స్ పోతుంది. గీతా ఆర్ట్స్ పరువు మొత్తం మీరే తీసుకుంటారు. వాడు ఆడే ఆటల ముందు నిజంగా మీరంతా తీ బొమ్మలు. వాడు ముందే పిలిపించండి, వాళ్ళు లాక్కొచ్చి వాడు ఎట్లాంటి పనులు చేస్తాడు వాడు నోట్లో చెప్పిస్తాడు, ఓకేనా? వాడు ఎట్లాంటి ఆటలు ఆడాడు ఈ 5 సంవత్సరాలు మాతో, ఎన్ని గేమ్స్ ఆడాడు అరవింద్ గారి పేరు చెప్పి, ఎన్ని ఆటలు ఆడి ఎంత టార్చర్ పెట్టాడు అనేది మీకు తెలిసింది గీతా ఆర్ట్స్ కి, ఓకే? ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను, ఓకే? మొత్తం చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారు కానీ ఎవరైనా దీంట్లో